హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి వ్లాగ్లో ఎగ్ రోల్స్ అండ్ వెజ్ రోల్స్ చూపిస్తున్నాను. ఈమెంట్రా ఊరికే కుకింగ్ చేస్తుంది, ఎక్కడ పని లేదా అని అనుకోకండి. ఇక్కడ అన్నీ బయట కొనుక్కుంటే కాస్ట్లీ, అదేదో మనం ఇంట్లోనే చేసుకుంటే ఎక్కువ స్టఫ్ పెట్టుకోవచ్చు అండ్ మంచిగా టేస్టీగా తినొచ్చు అనేసి ఇంట్లో చేస్తూ మీకు చూపిస్తున్నాను. సో మీకు కూడా ఎవరన్నా ఇంట్లో చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్గా చూపిస్తున్నాను అంతే. సో వీడియోలోకి వచ్చేస్తే నా దగ్గర ఉన్న క్యారెట్, చిల్లీ, ఆనియన్స్ అన్ని, కరివేపాకు, సాల్ట్ అండ్ పెప్పర్ వేసి మొత్తం మిక్స్ చేసి ఒక క్యారెట్ కర్రీ అయితే చేశాను వెజ్కి. ఎగ్స్కి వచ్చేసి సేమ్ ఆనియన్స్, చిల్లీ అండ్ కరివేపాకు అండ్ 4 eggs. ఆ ఎగ్స్ విస్ట్ చేసుకునేటప్పుడు గరం మసాలా అండ్ ఉప్పు అండ్ కారం. ఇప్పుడు ఎలా అయితే రోల్ చేసుకున్నానో అలానే వెజ్ కూడా రోల్ చేసేసుకొని మొత్తం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. ఆయిల్ కూడా కొంచెం స్ప్రే చేశాను, కొంచెం లిటిల్గా. సో ఇలా అయితే అవుట్పుట్ వచ్చింది. సో ఎగ్ రోల్స్ని, వెజ్ రోల్స్ని టేస్ట్ చేస్తే నాకు ఫస్ట్ వెజ్ తినగానే ఇట్లా స్పైసీ చాలా అనిపించింది. అప్పటికి నేను నా చిల్లీస్ చాలా వేసాను, స్పైసీ ఉంటుందని తెలిసి కూడా మళ్ళీ పెప్పర్ వేసాను, ఇంకా స్పైసీ అయింది. సో మేయోస్ అండ్ కెచప్తో చాలా బాగుంది ఎగ్ అండ్ వెజ్ రోల్స్. బట్ నాకు ర్యాంచ్తో అంతగా నచ్చలేదు. వెజ్ తింటున్నా కొద్దీ అబ్బా బాగుంది అని అనుకున్నాను. బట్ దాని తర్వాత ఎగ్ ట్రై చేస్తే అమృతం లాగుంది, రియల్గా చెప్తున్నాను. మీరు ఎగ్ రోల్సే ఫస్ట్ ట్రై చేసుకోండి. మీరు కనుక నా వీడియో చూసి ట్రై చేస్తే ఎగ్గే సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంది. దీంతో కూడా ర్యాంచ్ నాకు అంతగా నచ్చలేదు. మేయో అండ్ కెచప్పే అందరికీ నచ్చుతుంది. ర్యాంచ్ నాకు నచ్చుతుంది, బట్ ఎందుకు నచ్చలేదో తెలియదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.